ఈ అరణ్యానికి ఎలా వచ్చారు? మేము అయోధ్య రాజు దశరథుని పుత్రులం. నా తమ్ముడు లక్ష్మణుడు, నేను రాముడను. మన్నించడు ప్రభు. హనుమాన్, మనం కలుసుకోవడం ఈశ్వరేచ్ఛ. ధన్యుణ్ణి. కానీ ఈ అరణ్యంలో మీరిలా? మేమీ అడవిలో 14 ఏళ్లు వనవాసం చేస్తున్నాం. సీతామాతను వెతుకుతున్నా. సీతమ్మ తల్లినా? ఆమెను ఒక రాక్షసుడు ఎత్తుకుపోయాడు. సుగ్రీవుడి దగ్గరికి వెళదాం. సుగ్రీవుడు ఎవరు? నా మిత్రుడు, మనకు సహాయం చేస్తాడు. అయితే పద. సుగ్రీవ, వీడు మన ప్రభువు శ్రీరాముడు, వారి తమ్ముడు లక్ష్మణుడు. వందనాలు ప్రభు. సుగ్రీవ, సహాయం చేయాలి. అవశ్యం ప్రభు. మేమందరం సీతామాతను వెతకడంలో సహాయం చేస్తాం. హనుమా, సెలవేయండి మహారాజా. నీవు వెంటనే మన సైన్యానికి, వానర భల్లూక సేనకి నా సందేశాన్ని అందించు. నీ సూక్ష్మ బుద్ధితో, ధైర్య సాహసాలతో మన వాళ్ళందరికీ దారి చూపుతూ సీతమ్మ ఆనవాళ్ళు తీసుకునేలా. దీవించండి ప్రభు. సీతమ్మ జాడుతో తిరిగి వస్తాను. ఈ అంగుళిని అందుకో హనుమ. సీత కనిపించిన వేళ ఆమెకు నా గుర్తుగా ఈ ఉంగరాన్ని చూపించు. నిన్ను నా వాడిగా ఆమె తెలుసుకుంటుంది. ఎవరు? నేను సంపాతిని. అంటే నీ సోదరుడు జటాయువు సీతామాతను కాపాడటం కోసం ప్రాణాలర్పించాడు కదా. అయితే జటాయులాగే నేను కూడా రామకార్యానికి సాయం చేస్తాను. సీతామాత ఎక్కడ ఉందో నాకు తెలుసు. సీతామాత ఎక్కడ? రావణుడి లంకలో అతడు చెరపట్టాడు. అనేది ఈ మహాసముద్రానికి ఆవలించబడి ఈ కడలి దాటి వెళ్ళగలమా? హనుమ, నీవే వెళ్ళాలి. నేను సిద్ధమే, కానీ నాకు అంత శక్తి ఉందా? నీకు అపారమైన శక్తులున్నాయి. ఒక మహత్కార్యం సాధించడానికి నీవు జన్మించావు. అది దేవతల నిర్ణయం. దినకర